జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమ పర్యవేక్షణకు సమన్వయకర్తగా విచ్చేసిన మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణకు ఘన స్వాగతం లభించింది. ఒంగోలు పర్యటనలో భాగంగా మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో కొనతాల రామకృష్ణను నాయకులు ఘనంగా సత్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు అన్నదమ్ముల్లా కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ఆయన కొనియాడారు. మారుమూల గ్రామాల్లోని ప్రతి ఇంటికి జలజీవన పథకం ద్వారా నీటి సరఫరా అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు. జనసేన నుంచి గెలిచింది. ఈరోజు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈ ఒంగోలు జిల్లా రావటం జరిగింది. ఇప్పుడే పెద్దలు, సోదరులు, మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరావు గారిని కలవడం జరిగింది, వారితో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు జిల్లా సమీక్ష కార్యక్రమం ఉంది. నియోజకవర్గం వైజ్గా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయన్నది పర్యవేక్షించడానికి రావటం జరిగింది. ఈ కార్యక్రమం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం 26వ తారీఖున మొదలైంది. గతంలో అయితే 500 రూపాయలు ఉండేది, ఇప్పుడైతే 400 రూపాయలకి తగ్గించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గతంలో 12 లక్షల పైచిలుక నమోదైనాయి సభ్యత్వాలు. ఇప్పుడు అంతకంటే రెట్టింపు సభ్యత్వాలు అవ్వాలనేటువంటి ఆలోచనతోనే పార్టీ కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నాయి. ఒక పటిష్టమైనటువంటి పునాది వేసే విధంగా పార్టీ గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో అభివృద్ధి పరిచేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు తీసుకువెళ్లాలని మా పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వారి తాలూకా చొరవతోనే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కలిపి ఒక మంచి ప్రభుత్వంగా, ప్రజాప్రభుత్వంగా అభివృద్ధి బాట వైపు దూసుకు వెళ్తూ చిన్నాభిన్నం అయిపోయినటువంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం వైపుగా తీసుకెళ్తున్నటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అన్నదమ్ముల్లా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలి, విధ్వంసం నుంచి పునర్నిర్మాణ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా గ్రామీణ పంచాయతీరాజ్ వ్యవస్థ ఉప ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఉన్నటువంటి వ్యవస్థలో చరిత్రాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి సుమారు 11,000 కోట్ల రూపాయలతో 4,000 కిలోమీటర్లు రహదారులు నిర్మించడమే కాకుండా గ్రామాలకన్నిటి కూడా పూర్వ వైభవం తీసుకురావాలని, గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలని సుమారు ఆ పంచాయతీల్లో శాఖలో ఉన్నటువంటి 10,000 మందికి ఉద్యోగాల్లో ప్రమోషన్లు గత 10-15 సంవత్సరాలుగా రానటువంటి ప్రమోషన్లు జరిపించే కార్యక్రమం. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో, గత ప్రభుత్వం ఆదాయంలో కుంటుబడినటువంటి జల్ జీవన్ మిషన్ని కేంద్రంతో మాట్లాడి మళ్ళీ 2 సంవత్సరాలు పొడిగించి 28,000 కోట్ల రూపాయలతో, మొదటి విడతలో 12,000 కోట్ల రూపాయలతో అన్ని గ్రామాలకి ప్రతి ఒక్క ఇంటికి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని ఇటువంటి మహత్తరమైనటువంటి ఆశయాలతో ఒకవైపు పెన్షన్ కార్యక్రమం ఇప్పటివరకు సుమారు 53,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కార్యక్రమం జరిగింది. ఈ బడ్జెట్లో అయితే ఎప్పుడూ లేని విధంగా 3,30,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్లో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకి, అదేవిధంగా వ్యవసాయానికి, పంచాయతీరాజ్ వ్యవస్థకు పెద్దపీట వేసి ఇచ్చినటువంటి బడ్జెట్ ఇది. ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి
దేశవ్యాప్తంగా వచ్చినటువంటి పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు మన రాష్ట్రానికి రావడం అన్నది చాలా గొప్ప విషయం. ఇది సాధ్యపడ్డదంటే దీనికి ముఖ్య కారకులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పక తప్పదు. ఎందుకంటే వారు ఈ కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించి అటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు మోడీ గారిని గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా ఒప్పించి ఈ కూటమి ఏర్పాటు కాబట్టి కేంద్రం నుంచి కూడా